హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు ఎగ్ లేకుండా చాక్లెట్ కప్ కేక్స్ని హెల్తీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఎగ్ ఒకటే కాదండి, మైదా, షుగర్, ఆయిల్ ఇవి కూడా ఏమీ యూజ్ చేయమండి. ఇవేమీ యూజ్ చేయకపోయినా సరే కప్ కేక్స్ అనేవి చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తాయి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను వీడియో మధ్యలో కొన్ని మంచి టిప్స్ కూడా చెప్తానండి, అవి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ జాగ్రీ పౌడర్ వేసుకోండి. జాగ్రీ పౌడర్ అంటే బెల్లం పొడి అండి. అదేవిధంగా పావు కప్పు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఆ బెల్లం పొడిలో వేసుకోండి. 1/4 కప్ వాటర్ అండి. ఇప్పుడు ఆ బౌల్ని ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు 1/4 కప్పు పెరుగు వేసుకోండి, కర్డ్. అదేవిధంగా జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి నెయ్యి వేసుకోండి. మీకు కావాలనుకుంటే ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకోవచ్చు. అదేవిధంగా బటర్ కూడా వేసుకోవచ్చు అండి. ఆయిల్ వేసుకున్నట్లయితే 1/4 కప్ వేసుకోండి. బటర్ వేసుకున్నా సరే 1/4 కప్పే వేసుకోండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ 1/4 టీ స్పూన్లో సగం అండి, అంటే 1/8 టీ స్పూన్ సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి అండి. మీ దగ్గర ఇలా దాల్చిన చెక్క పౌడర్ లేకపోతే వీడియోలో నేను చూపించిన విధంగా దాల్చిన చెక్కను తీసుకొని అలా గ్రేటర్తో తురుముకోండి. మీకు ఆ ఫ్లేవర్ నచ్చదు అంటే వెనిలా ఎసెన్స్ ఒకటి వేసి వదిలేసేయండి. ఇప్పుడు విస్కర్తో మొత్తం అంతా కలిసే విధంగా 2-3 టైమ్స్ బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్లెస్ కేక్స్కి బీటర్ అవసరం లేదండి, ఇలా విస్కర్ ఒకటి ఉన్నా సరిపోతుంది. ఇక్కడ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. బెల్లం పొడిలో వేసిన వాటర్ ఒకటే గోరువెచ్చగా ఉండాలి. అది కూడా మనం ఒక 5 to 10 మినిట్స్ పక్కన వదిలేస్తాం కాబట్టి అది కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు పెరుగు ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోండి. అదేవిధంగా ఇంకొక హాఫ్ కప్పు రాగి ఫ్లోర్ని తీసుకోండి. రాగి ఫ్లోర్ అంటే రాగి పిండి అండి. 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. మీరు ఈ రాగి పిండి ప్లేస్లో కూడా కంప్లీట్గా గోధుమ పిండినే వాడాలనుకుంటే 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు కూడా బ్రాండెడ్వే వేసుకోవాలండి. ఇప్పుడు మనం బేకింగ్ చేసినా సరే బ్రాండెడ్వే తీసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. నేను పావు టీ స్పూన్తో 2 సార్లు వేస్తున్నానండి. వీటన్నిటిని జల్లించుకొని విస్కర్తో 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ రాగి పిండి ప్లేస్లో జొన్న పిండి కూడా వేసుకోవచ్చు అండి, అదేనండి జోవర్ ఫ్లోర్, అది కూడా మీరు వేసుకోవచ్చు. కాకపోతే ఈ జొన్న పిండిని అలా డైరెక్ట్గా వేయకుండా ప్యాన్లో లైట్గా డ్రై రోస్ట్ చేయాలండి. డ్రై రోస్ట్ అంటే ఆయిల్ ఏమీ లేకుండా జస్ట్ ఒక్కసారి ప్యాన్లో హీట్ ఎక్కేంత వరకు వేడి చేస్తే సరిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉందండి, దానికోసం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ మిక్స్ చేసినప్పుడు వాటర్ కానీ మిల్క్ కానీ ఒక్కసారిగా వేయకుండా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనము ఈ కేక్లో పావు కప్పు పెరుగు యూజ్ చేసాం కదండి, ఆ పెరుగు వచ్చేసరికి ఇంట్లో తోడుపెట్టింది కాదండి, ప్యాకెట్ది. మీరు ఎప్పుడు ఎగ్లెస్ కేక్ చేసినా సరే ఇంట్లో తోడుపెట్టిన పెరుగు యూజ్ చేయకుండా బయట ప్యాకెట్ కర్డ్ మాత్రమే యూజ్ చేయండి. మీకు కేక్ ప్రిపేర్ చేయడానికి కర్డ్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే పాలు ఉంటాయి కదండి, హాఫ్ కప్ కానీ 1/3 కప్ కానీ పాలు తీసుకొని అందులో 1 టీ స్పూన్ వెనిగర్ వేయండి. అప్పుడు మనకి బటర్ మిల్క్లో రెడీ అవుతుంది. అప్పుడు కర్డ్ ప్లేస్లో బటర్ మిల్క్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు బ్యాటర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. అదేవిధంగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను క్యాష్యూ, ఆల్మండ్స్ అండ్ చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. వెనిగర్ వేసిన తర్వాత బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయకూడదు. ఇప్పుడు విస్కర్ తీసేసి స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బ్యాటర్ థిక్గానే ఉండాలండి, మరీ లూజ్ కన్సిస్టెన్సీలో ఉండకూడదు. వీడియోలో నేను చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్ కేక్ మౌల్డ్ తీసుకొని అందులో కప్ కేక్ లైనర్స్ ఉంటాయి కదండి, ఆ లైనర్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే లైనర్ సైజ్ వచ్చేసరికి 9 సెంటీమీటర్స్ అండి. ఈ లైనర్స్ నేను మౌల్డ్స్లో పెడుతుంటే స్టేబుల్గా ఉండలేదు కదండి, దానికోసం మీరు ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే కప్ కేక్స్ చేస్తామో దానికన్నా ఒక 1 అవర్ ముందు అలా గ్లాస్లో పెట్టుకొని ఉంచాలి. చూడండి, అలా కొద్దిసేపు అలా గ్లాస్లో పెట్టి ఉంచామంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉండి మౌల్డ్స్లో కరెక్ట్గా హోల్డ్ అయి ఉంటుంది. ఈ బ్యాటర్ని 3/4 పార్ట్ వరకు వేసుకోవాలండి, అంటే 30వ భాగం వచ్చేంత వరకు లైనర్స్లో వేసుకోవాలి.
మీ దగ్గర ఇలాంటి కప్ కేక్ మౌల్డ్ లేనట్లయితే మనం ఇంట్లో కూరకు వాడుకునే బౌల్స్ ఉంటాయి కదండి, చిన్ని బౌల్స్. ఆ బౌల్స్లను కూడా మీరు ఈ బ్యాటర్ని వేసుకోవచ్చు. కాకపోతే ఆ బౌల్స్కి ఆయిల్ గ్రీస్ చేయాలండి. ఆయిల్తో ఒకసారి గ్రీస్ చేసుకొని గోధుమ పిండితో కానీ మైదాతో కానీ డస్ట్ చేసుకొని అప్పుడు ఈ బ్యాటర్ని వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం లైనర్స్లో ఫిల్ చేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు పైన గార్నిషింగ్ కోసం మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ చాకో చిప్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. రెసిపీకి కరెక్ట్గా 12 కప్ కేక్స్ వస్తాయి. ఈ బ్యాటర్ని మీరు ఇలా కప్ కేక్స్లో వేసుకొని బేక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే 5 ఇంచ్ టిన్ ఉంటుంది కదండి, 5 ఇంచ్ టిన్లో కూడా మీరు ఈ బ్యాటర్ని వేసుకొని బేక్ చేసుకోవచ్చు. ప్రీహీటెడ్ ఓవెన్లో 180 degrees దగ్గర 15 to 20 minutes బేక్ చేసుకుంటే కరెక్ట్గా చాక్లెట్ కప్ కేక్స్ అనేవి బేక్ అవుతాయండి. మీరు గ్యాస్ పైన బేక్ చేద్దాం అనుకుంటే 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ అయిన కప్ కేక్స్ని 1/2 hour పాటు అలా వదిలేసేయాలి. 1/2 hour తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఎగ్తో చేసినప్పుడు ఎంత సాఫ్ట్ అండ్ ప్లఫీగా వస్తాయి, ఇప్పుడు కూడా అంతే సాఫ్ట్ అండ్ ప్లఫీగా వచ్చాయండి. ఒక్కసారి వీడియోలో చూడండి, మీకు తెలుస్తుంది ఎంత ప్లఫీగా వచ్చాయో. ఈ కప్ కేక్స్ కోసం మనం ఓన్లీ 2 tablespoon నెయ్యి మాత్రమే యూజ్ చేసామండి. అయినప్పటికీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.